ఏమో అనుకున్నాం. ఏడు టీడీపీ ఆందాని మంచిగానే ఉన్నదుల్లో 228 కోట్లు జమైనాయట. మరి సభ్యత్వాల పేరు మీద 123 కోట్లు, పార్టీకి వచ్చిన చందాలు 82 కోట్లు. ఆంధ్రాలో మళ్ళా పవర్లకు వచ్చే వరకు ఫుల్ జోష్ వచ్చినట్టు అయింది. పార్టీ పెట్టి 43 ఏళ్ళు. అప్పట్లో ఎన్టీఆర్ దొక్కిన సైకిల్ను ఇప్పుడు చంద్రన్న దొక్కుతాండు. నడిమిట్ల రిపేర్లు వచ్చినాయి. ఇప్పుడు ఇవన్నీ దేనికి చెప్తున్నామంటే, మామ బొమ్మకు దండేసి పార్టీ జెండా ఎగిరేసి మహానాడు చాలు చేసిండు సీఎం చంద్రన్న. టీడీపీ పుట్టినరోజు పండుగను 3 రోజులు జోరుగా చేస్తాండ్రు కడపల. ఆంధ్ర అంతటికెళ్లి మస్తు మంది వచ్చిండ్రు పచ్చబట్టలు దొడుక్కొని. ఎన్టీ రామారావు గొప్పతనం సాటింపేసి తెలుగుదేశం పార్టీ పంతనం, పెట్టిన పథకాలు, నడుస్తున్న పథకాల గురించి గొప్పగా చెప్పిండ్రు. నేనే సైబరాబాద్ కట్టినా, హైటెక్ సిటీ పెట్టినా అని ఇయ్యాలకినే చెప్పుకున్నాడు సారు. పార్టీ పండుగ పూట ఆంధ్ర అక్క చెల్లెళ్ళు కుషయ్యే ముచ్చటోటి చెప్పిండు. ఆగస్టు 15న మా ఆడబిడ్డలకు శుభవార్త, ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తున్నాను. అమరావతి ఎట్లా కట్టేది, ఆంధ్రాని ఎట్లా డెవలప్మెంట్ చేసేది చెప్పినాక ఈరోజు అందరికి డిజిటల్ కరెన్సీ వచ్చింది. ఈ 500, 1000, 2000 రూపాయల అవసరం లేదు. అగనట అంతా ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వచ్చినాయి. ఇక నోట్లతో పనే లేదు. 500 నోట్లు కింద రద్దు చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ కోరిండు చంద్రబాబు సారు. అన్ని పెద్ద పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. అప్పట్లో నేను చెప్పినందుకే పెద్ద నోట్లు రద్దు చేసిండ్రు. ఇప్పుడు సుధా నా మాటినాలనేది సారు మాట. బరాబరి ఇంటుండొచ్చురు. ఎందుకంటే సెంట్రల్ సర్కార్ లో చక్రం తిప్పబట్టే. నిజంగానే 500 నోట్లు సుధా తీసేసిరా అంటే 200 నోటే పెద్దదిగా. గమ్మత్ ఏందంటే పార్టీల పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటానికి సారే 500 నోటు ఇచ్చిండు ఇదే మీటింగులా. ఇంత హైటెక్ మనిషి కాడ ఫోన్ పేనో, గూగుల్ పేనో లేవా ఎట్లా? గట్లయితే ఊర్లో పొంటుండే పబ్లిక్ పరిస్థితి ఏంది సారు? ఇక మహానాడుకి వచ్చిన వాళ్ళని నారాజు చేయకుండా ఇవాళ రేపు 2 లక్షల మందికి, ఎల్లుండి 5 లక్షల మందికి 30 తీర్ల ఆంధ్ర వంటలతోటి కమ్మటి భోజనాలు పెడతారు.